మనకి మట్ల ద్వారాన్ని జరిపించుకోవటానికి దేవుడు కృప చూపాడు. ఈ ఊరేగింపులో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంచి మహిమకరంగా ఆయన సత్య సువార్తను అనేకులకు ప్రకటించే ధన్యత అర్హత మనకి కలుగజేసినందుకు దేవుని వందనాలు చెల్లించు వారికి ఉండాలి. ఈ దిన కూడికలో దేవుని నామం మహిమపరచబడాలి, ఆయన నామం హెచ్చింపబడాలి. ఘనమైన ఆయన నామంలో మనము ప్రత్యేకించబడిన వారిగా ఆయన సన్నిధిని ఆరాధించి స్తుతించి మహిమపరిచేటువంటి వారు ఉండటానికి దేవుని యొక్క సహాయతను కోరుకుంటూ ఈ కూడిక ప్రారంభిస్తున్నాము. ప్రారంభం నుంచి అంతవరకు ఆయన క్రమశిక్షణలో ఆయన మహిమార్థంగా మన ఆత్మల రక్షణార్థంగా ఈ దినాన సంతోషకరమైనటువంటి మట్లాది వారాన్ని మనం జరిపించుకోవటానికి కృప చూపిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు ఉంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన రాజా, కరుణ గల తండ్రి, కరుణామయ, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన బడి ఈ 40 రోజులు కూడా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు రాజా. అయ్యా, ప్రతి ప్రాంతంలో నాయన తండ్రి మేము ఎంతో బలాన్ని పొందుకున్నామయ్యా. మా సంఘం పైన కుమ్మరించిన మీ ఆత్మను బట్టి మీకు వెళ్ళలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇక ముందు కూడా నాయన ఆత్మతో నాయన సంఘం నింపబడటానికి మీరు సహాయం దయచేయండి నాయన. సంఘం చుట్టూ మీ దేవదూతల్ని కావలిగా ఉంచండి నాయన. సంఘ సరిహద్దులు విశాలపడటానికి మీరు సహాయం దయచేయండి నాయన. అయ్యా, చిన్న మందిరమైనా కానీ అయ్యా మేము ఎంతో సమృద్ధిగా నాయన నీ వాక్యంతో తృప్తి పడుతున్నాను ప్రభువా. అయ్యా, మా బిడ్డలు బలపరచండి, స్థిరపరచండి నాయన. ఇదిగో రాజా, ఈ రోజు మట్ల ఆదివారం దినంగా రాజా, అయ్యా నువ్వు రాజుగా నాయన తండ్రి మా ఎద్దకు వచ్చుచున్న తండ్రి నీకు వందనాలయ్యా. అయ్యా, బిడ్డలు ఎంతో ఆశగా మరి మా పాషగారు, మా ఎవరి బిడ్డలు, మా సంఘ స్త్రీలు నాయన నిన్ను ప్రకటిస్తూ ప్రభువా మరి ప్రాంతం అంతా తిరిగి ఉన్నారు ప్రభువా. అయ్యా, మరి అవకాశం నాకు లేనందుకు ఆయన ఎంతో బాధపడుచున్నాను ప్రభువా. అయ్యా, బిడ్డలకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. అవునయ్యా, మీరు రాజు నాయన, రాజులకే మహారాజు ప్రభువా. మరి ఏ రోజు చెప్పుకోలేదు కానీ నాయన ఈ రోజైతే మీరు చెప్పుకొని ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, మంచి దేవా నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మా కోసం ఎన్నో చేశారు ప్రభువా. అయ్యా, ఇదిగో నీ కోసం మా సంఘటనలు ఈరోజు ఎంతో ప్రయాసపడ్డారయ్యా. మట్టలు పట్టుకొని నాయన వీధి వీధి తిరిగి నిన్ను ప్రకటించారయ్యా. అయ్యా, వీళ్ళకి రావాల్సిన దీవెనలు మీరు అందించండి నాయన. అయ్యా, వాళ్ళకి నీ బలము నీ శక్తిని దయచేయండి నాయన. పాషగారిని మీరు ఇంకా వాడుకోండి అయ్యా. మీరు ఎంతో వాడుకున్నందుకు వందనాలయ్యా. అయ్యా, ఇంకా బలపరచండి అయ్యా. ఇంకా నీ శక్తిని బలంగా దింపమని ప్రార్థిస్తున్నామయ్యా. యేసు నామములో ప్రకటిస్తుండగా నాయన ఆ బిడ్డ చుట్టూ నీ దేవదూతలని కావలిగా ఉంచండి నాయన. నేను నమ్మిన బిడ్డల్ని ఎడబాయిన విడువనన్నావు ప్రభువా. ఏ మేలు చేయక ఆగనన్నావయ్యా. పాశ్రమ గారిని మీరు బలపరుస్తున్న విధానానికే వందనాలయ్యా. ఇంకా ఇంకా ఈ మధ్యన కూడా ప్రాంతంలో తండ్రి ఇంకా మీరు పెద్ద సంఘంగా ఉండటానికి సహాయం దయచేయ్యా. పెద్ద సంఘాలు కట్టడానికి సహాయం దయచేయ్యా. భయంకరమైన విగ్రహారాధనల మధ్యలో నాయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా, బయటికి రాలేకపోతున్నారయ్యా. వాళ్ళు కట్లు విప్పే వాళ్ళలా మేము వాడి కాలిమాను కట్లు విప్పి నాయన మీ సంఘానికి బిడ్డలు పరిగెత్తుకుంటూ రావాలయ్యా. ఇంకా అప్పుడప్పుడు కూడా మేము తిరగడానికి మీ సహాయాన్ని దయచేసి నాయన మీ ఆత్మలతో నింపండి ప్రభువా. అయ్యా, ఏ బిడ్డకి కావాల్సిన అవకాశం నా బిడ్డకి ఇచ్చిన ఆయన మీరు వాడుకోమని అడుగుతున్నామయ్యా. రావాలని కూడా రాలేకపోతున్నారయ్యా. పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో అని ఎంతో భయంలో ఈ మధ్య కూడా ప్రాంతం బిడ్డలు బతుకుతున్నారయ్యా. మీరు నిజమైన రక్షకులని తెలిసి కూడా నా తండ్రి అయ్యా ఇరుగు పొరుగును చూసి భయపడుతున్నారు ప్రభువా. వాళ్ళ భయాలు యేసు నామములోంచి తీసివేసిన ఆయన సన్నిధికి పరుగులెత్తి రావడానికి సహాయం చేయండి. నిజమైన రక్షకుడు నీవేనని ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి నాయన అయ్యా మీరు వాళ్ళని బలపరచమని అడుగుతున్నాను తండ్రి. ఆయన ఈ ఆదివారం దినాలు ప్రభువా మహారాజుగా మా సంఘంలో కూడా వచ్చినందుకు నాయన నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభువా. సంఘం మీద నీ ఆత్మను కుమ్మరించయ్యా. పాటల్లో మీరుండండి నాయన, వాక్యంలో మీరుండండి అయ్యా. ఆరాధనలో ప్రతి బిడ్డని బలపరచుకోండి అయ్యా. ఆత్మతో ఆరాధించడానికి సహాయం దయచేయండి నాయన.
అయ్యా మా మందిరం చుట్టూ కూడా నీ కాపుదల భద్రతను దయచేయ్యా. కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఏ బిడ్డ ఏ ఆశతో వచ్చినదో నీకు మాత్రమే తెలుసు నాయన. ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవుడు అయ్యా. ప్రతి బిడ్డని బలపరచుకో, స్థిరపరచుకో నాయన. ఏది ఏమైనప్పుడు రాజా నీ సంఘంలో ఆనందించే వాళ్ళలాగా మమ్మల్ని ఉంచండి నాయన. ప్రతి పరిస్థితిని మర్చిపోయి నాయన అయ్యా నీ సంఘంలో గంతులు వేయి వాళ్ళలాగా మమ్మల్ని ఉంచమని ప్రభువా. అయ్యా నీ ఆత్మతో శక్తితో నింపండి నాయన. ప్రతి బిడ్డను కూడా వాడుకోండి అయ్యా. అల్లరి నుంచి విడుదల చేయ్యా. అయ్యా తల్లిదండ్రులు పక్కనే మంచిగా కూర్చోడానికి సహాయం దయచేసి నాయన. మర్యాదగా క్రమంగా సంఘ కార్యక్రమాలు అన్ని జరగడానికి ప్రభువా మీరే ఉండి జరిపించుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.